హలో నమస్కారం. నేను ఎవరి విశ్వాసాన్ని దెబ్బతీయడానికి రాలేదు. నేను సమాధానాలు ఇవ్వడానికి కూడా రాలేదు. చరిత్ర అడగమని మరిచిపోయిన ప్రశ్నలను మీ ముందు తీసుకురావడానికి మాత్రమే వచ్చాను. ప్రశ్నలు అడగడం చరిత్రను అవమానించడం కాదు, చరిత్రను గౌరవించడం. విశ్వాసం ప్రశ్నలను భయపడకూడదు, సత్యం ప్రశ్నలను స్వాగతించాలి. ఇస్లాం ఆవిర్భావానికి ముందే ఆ మక్కా ప్రాంతంలో ఒక ధనవంతురాలైనటువంటి ఖదీజా అనే ఒక స్త్రీ, ఆమె ఆశ్రయం పొంది ఆమె దగ్గర ఉద్యోగంలో చేరినటువంటి సాధారణమైనటువంటి ఒక యువకుడు ఈ మొహమ్మద్ తర్వాత ప్రవక్తగా చెలామణి అయినటువంటి వ్యక్తి. ఇంతటి సాధారణమైనటువంటి ఒక వ్యక్తిని, ఏమాత్రం ఆస్తి లేని, ఏమాత్రం ఎక్కువగా అతని గురించి తెలియనటువంటి ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఖదీజా లాంటి ఒక ధనవంతురాలు, వివేకవంతురాలైనటువంటి స్త్రీ ఎందుకు వివాహమాడి ఉంటుంది? ఈ సాధారణమైనటువంటి మొహమ్మద్ను ఖదీజా అనే ధనవంతురాలు మరియు చాలా వివేకవంతురాలైనటువంటి ఒక స్త్రీ ఎలా అమితంగా విశ్వసించింది? ఈ విశ్వాసులు భావిస్తున్నట్టు ఆవిడ ముందు ఏ అద్భుతము అతను చేయలేదు, ఏ చమత్కారము ప్రదర్శించలేదు. పైగా అతని యొక్క సత్యసంధత అన్న ఒక కోణాన్ని వీళ్ళు తీసుకొచ్చి సమర్థించుకోవడానికి ప్రయత్నం చేస్తారు, కానీ అతను ఎలాంటి సత్యసంధత కూడా ప్రదర్శించలేదు. పైగా తను గొప్ప వ్యక్తి అని, తనకు ఏదో అద్భుత శక్తులు ఉన్నాయని ఆమె ముందు తను గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకోవడానికి తనకున్నటువంటి 1-2 అనుచరులతో ఆమె ముందు కొన్ని కట్టు కథలను వినిపించి ఆమె యొక్క అభిమానాన్ని, ఆమె యొక్క విశ్వాసాన్ని పొందాలని ఇతను చేసినటువంటి ప్రయత్నాలు కూడా అర్థం చేసుకోలేని అవివేకురాలు కాదు ఖదీజా అన్నది ఆమె యొక్క చరిత్ర చదివినటువంటి వాళ్లకు బోధ్యపడుతుంది. కాబట్టి ఇతని ఈ గుణగణాలను కానీ, ఇతని సామర్థ్యాన్ని కానీ, ఇతని యొక్క వివేకాన్ని కానీ, ఇతనికి ఏదైనా అద్భుత శక్తులు ఉన్నాయని కానీ కాదు. ఆవిడ సంపన్నురాలు గనుక పురుషాధిపత్యం సహించలేక బహుశా బలవంతుడైనటువంటి మరో పురుషుణ్ణి వివాహం చేసుకుంటే తన ఆస్తి, తన సొత్తు దోచుకుని తనపై ఆధిపత్యం చెలాయిస్తాడని భావించి తన మీద ఏమాత్రం అధికారం ప్రదర్శించలేనటువంటి ఒక అమాయకుడిని చేసుకుంటే తన ఆధీనంలో ఉంటాడని భావించి మాత్రమే చేసుకోవడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. ఇది యుక్తిబోధంతో ఆలోచిస్తే మాత్రమే మనకు బోధ్యపడే విషయం. విశ్వాసంతో ఒకవేళ ఆలోచిస్తే ఇవి ఏమీ మనిషికి కనిపించవు. అదే విశ్వాసుల మెదడులోకి ఆ సత్యసంధత, అతని యొక్క వ్యక్తిత్వం వల్ల ఆమె వివాహం చేసుకుందని కట్టు కథల ద్వారా ప్రచారం చేస్తూ ఉంటారు. ఈ ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే మనం ఇస్లామిక చరిత్రను అన్వేషించి అధ్యయనం చేయవలసినటువంటి అవసరం ఉంది. దానితో పాటుగా మన యుక్తిబోధంతో, తార్కిక పరిశోధనతో మాత్రమే మనం ఆ గ్రంథాలను, ఆ చరిత్రను చదివినట్లయితే మాత్రమే మనకు ఈ ప్రశ్నలకు సరియైన సమాధానం లభ్యమవుతుంది. ఒక ధనవంతురాలైనటువంటి, చాలా వివేకవంతురాలైనటువంటి ఒక స్త్రీ ఒక సాధారణమైనటువంటి వ్యక్తిని ఎందుకు వివాహం చేసుకుంది అంటే, నిశ్చయంగా తనకు కేవలం తనపై ఆధిపత్యం చెలాయించకుండా తన యొక్క ధన సంపదకు ఒక రక్షణ కవచంలాగా ఉండే ఒక యువకుణ్ణి ఎన్నుకోవడంలో ఆమె యొక్క వివేకం కనిపిస్తుంది, విశ్వాసం కాదు. పైగా ఈ వ్యక్తి, ఈ మొహమ్మద్ అనే ఒక యువకుడు తన దగ్గర ఉద్యోగంలో చేరిన కొత్తలోనే తన ముందు తన అనుచరుల ద్వారా కొన్ని కట్టు కథలు తన ముందు వినిపించి తనో గొప్ప వ్యక్తి అని, తనో దైవిక శక్తి కలిగినటువంటి ఒక గొప్ప వ్యక్తినని చూపించుకోవడానికి అతను చేసిన ప్రయత్నాలను ఈ వివేకవంతురాలైనటువంటి ఆ స్త్రీ నిశ్చయంగా
కనిపెట్టలేదా? తన అనుచరులు ఇతని పట్ల చెప్పినటువంటి కట్టుకథలను ఆవిడ విశ్వాసించిందా? నిశ్చయంగా కాదు అని మనం చెప్పవచ్చు. అంతటి వివేకవంతురాలైనటువంటి ఒక స్త్రీ, ఒక సాధారణమైనటువంటి వ్యక్తి, తన ముందు ఏ శక్తి ప్రదర్శించలేని, తన ముందు ఏ మాత్రం వివేకం ప్రదర్శించలేనటువంటి ఒక వ్యక్తి గురించి తన ఒకటి ఇద్దరు అనుచరులు వచ్చి ఇతను గొప్ప వ్యక్తి అని, ఇతనికి ఒక గొప్ప దైవిక శక్తి ఉందేమోనని అనుమానాన్ని వ్యక్తపరిచినట్లయితే, ఇంతటి ధనవంతురాలు వివేకవంతురాలైనటువంటి స్త్రీ నిశ్చయంగా అంత తొందరగా విశ్వాసించదు అన్నది తార్కిక పరిజ్ఞానం ఉన్నటువంటి వాళ్ళు, కాస్తైనా యుక్తితో ఆలోచించగలిగే వాళ్లకు బోధ్యపడుతుంది. ఇతను ఉద్యోగంలో చేరిన కొత్తలోనే ఇతను ఖతీజా యొక్క మరో ఉద్యోగి ఇద్దరు కలిసి సిరియాకు వ్యాపార నిమిత్తం ఒంటెలపై ప్రయాణం చేసినప్పుడు, దాని తర్వాత వాళ్ళు ఎప్పుడైతే తిరిగి వచ్చారో ఆ రెండవ అనుచరుడు మైసరా, అతను ఖతీజా ముందు వచ్చి ఒక కథ వినిపిస్తున్నాడు. అది ఈ మొహమ్మద్ అనే కొత్త యువకుడితో అతను చేసిన ఆ ఏడారుల్లో ప్రయాణం చేసినటువంటి సందర్భంలో జరిగిన ఒక సంఘటనగా ఆమె ముందు ఆ కథను ఆవిష్కరిస్తున్నాడు. మేమిద్దరం ఆ గ్రీష్మ తాపంలో ఆ ఏడారి మధ్యలో ప్రయాణం చేస్తున్నప్పుడు ఆ గ్రీష్మ తాపానికి, ఆ వేడిని తట్టుకోలేనటువంటి పరిస్థితుల్లో ఆకాశం నుంచి ఒక మేఘ శకలం వచ్చి ఈ యువకుడిని ఆ గ్రీష్మ తాపం నుంచి రక్షించింది అని ఒక కట్టు కథను ఖతీజా ముందు తీసుకొచ్చి ఆ అనుచరుడు చెప్పినప్పుడు ఆమె మనసు లోపలనే నిశ్చయంగా నవ్వుకొని ఉంటుంది తప్ప అంత తొందరగా అంత సంపన్నురాలు, అంత వివేకవంతురాలైనటువంటి స్త్రీ ఎన్నటికి విశ్వాసించదు, కేవలం ఒక తన అనుచరుడి యొక్క సాక్ష్యం వల్ల. మరి ఇలాంటి ప్రయత్నాలు చేసి తన ముందు ఒక గొప్ప వ్యక్తిగా చిత్రీకరించుకోవడానికి ప్రయత్నించినటువంటి ఒక వ్యక్తిని అమితంగా ఎలా విశ్వాసించగలదు? ఆ వ్యక్తినే తర్వాత ఇలాంటి ఒక వ్యక్తి ఒక పర్వత శ్రేణుల మధ్య ఒక గుహలో తనకు ఒక అదృశ్యమైనటువంటి శక్తి కనిపించిందని పరిగెత్తుకుంటూ వచ్చి చెప్పినట్లయితే, ఆ శక్తి దుష్ట శక్తియా దైవిక శక్తియా అని నిర్ధారించడానికి తన యొక్క శరీర ప్రదర్శన నిర్వహించి, ఆ పరీక్ష నిర్వహించి అది దైవిక శక్తి అని నిర్ధారించి, తర్వాత తన బంధుత్వ సహోదరుడైనటువంటి వర్కా బిన్ నౌఫల్ ద్వారా నిర్ధారించి ఇతను ప్రవక్త అని ప్రపంచం ముందు ప్రఖ్యాపించింది అంటే దానికి కారణం ఏమై ఉంటుంది అని ఏదైనా విశ్వాసి ఇప్పటి వరకు ఆలోచించారు? ఇది ఆమె ప్రపంచం ముందు ఈ వ్యక్తిని ఒక ప్రయోజకుడిగా ప్రవేశపెట్టడానికి లేదా నిరూపించడానికి తనే స్వయంగా తన మస్తిష్కంలో ఉద్భవించిన ఒక ఆలోచనను తన సహోదరుడితో కలిసి ఇలా ప్రఖ్యాపించిందా? ఇది మీ వివేకానికే వదిలేస్తున్నాను. నిశ్చయంగా దీని కారణాలు మనం వెతకవలసినటువంటి అవసరం ఉంది. ఇలాంటి ప్రశ్నలు చరిత్ర మనల్ని అడగమని బోధించినా కూడా మనం కావాలని దాచేసినట్లయితే ఆ దోషం మన మీదనే ఉంటుంది. కాబట్టి ఆ ప్రశ్నలు అడగడానికి మాత్రమే నేను ఈ వీడియోలో ప్రయత్నం చేస్తున్నాను. చరిత్ర ఏదైతే అడగకుండా ఆగిపోయిందో ఆ ప్రశ్నలను మీ ముందు ఉంచడానికి మాత్రమే నా ఈ చిన్న ప్రయత్నం. ఇస్లామిక చరిత్రలో ఖతీజా అనే ఒక ప్రధానమైనటువంటి పాత్ర, దానితో పాటుగా ఆమెకు బంధుత్వంలో సహోదరుడైనటువంటి ఒక యూద పండితుడు, చాలా గ్రంథ జ్ఞానం ఉన్నటువంటి ఒక వృద్ధుడు, ఇద్దరు కలిసి ఈ వ్యక్తిని ప్రపంచానికి మొట్టమొదటిసారి ఇతను ప్రవక్త అని, ఇతనికి దివ్యవాణి ఒకటి అందిందని ప్రఖ్యాపించడానికి కారణం ఏమై ఉంటుంది? మరి ఇంతటి చరిత్ర కలిగినటువంటి ఈ ఇస్లాంలో ఇంతటి తెలివైనటువంటి ప్రధానమైనటువంటి ఈ రెండు కథాపాత్రలు ఇస్లాం ప్రారంభంలోనే ఎలా అదృశ్యమైపోయాయి? దానికి ప్రత్యేకమైనటువంటి కారణం ఏమైనా ఉందా? లేదా వర్కా బిన్ నౌఫల్ వృద్ధాప్యంతోనే చనిపోయారా? మరి వర్కా బిన్ నౌఫల్ కేవలం వృద్ధాప్యం వల్లనే చనిపోయారనుకుంటే ఖతీజా ఎందుకు
ఇస్లామిక చరిత్రలో అంత తొందరగా ఆమె యొక్క ఆయుష్ నిండిపోయింది? ఆమె ఎందుకు ముహమ్మద్ని ఒంటరిగా ఉంచి వెళ్ళిపోయింది? ఈ ప్రవాచకత్వానికి ముఖ్య కారకులైనటువంటి 2 కథాపాత్రలు ఎందుకు ఇస్లాం ఆవిర్భావ దశలోనే అదృశ్యమైపోయాయి? వీటన్నిటిని మనం అన్వేషించాలి అంటే ఇస్లామిక చరిత్రలో బహుశా దీనికి సరి అయిన సమాధానాలు దొరకకపోవచ్చు, కానీ మన యుక్తి బోధంతో ఎవరైనా తమ యొక్క తార్కిక పరిజ్ఞానంతో ఆలోచించగలిగినట్లయితే నిశ్చయంగా కూడా ఏదైనా అద్భుతాలు చూసే ఈ ఇద్దరు వ్యక్తులు ఇతన్ని ప్రవక్తగా నిర్ధారించారా, లేదా తమ సొంత ప్రయోజనాల కోసం వాళ్ళు ఏదైనా ఒక వలయాన్ని సృష్టించాలని ప్రయత్నం చేశారని ఎవరైనా అనుమానిస్తే వాళ్ళ అనుమానాన్ని మనం తీసిపారేయడానికి అవకాశం లేదు. ఒకవేళ ఎప్పుడైతే తన ముందు తను గొప్ప వ్యక్తినని, తనకు ఒక అద్భుత శక్తులున్నాయని చిత్రీకరించుకోవడానికి కట్టుకథలు ప్రదర్శించినటువంటి ఈ వ్యక్తి వివాహమైన తర్వాత నిరంతరం ఏ పని చేయకుండా, ఏ వృత్తి నిర్వహించకుండా, కేవలం ఆహార పదార్థాలను తీసుకొని ఏదో ఒక పర్వతాశ్రేణుల్లో ఉన్నటువంటి ఒక గుహలోకి వెళ్ళి నిరంతరం అక్కడే కూర్చోవడం, కాలక్షేపం చేయడం చూసినటువంటి ఈ ధనవంతురాలైనటువంటి స్త్రీ తన యొక్క వివేకంతో, తన యొక్క వ్యాపార జ్ఞానంతో ఆలోచించి ఇతన్ని ఒక ప్రయోజకుడిగా చేయడానికి తన దగ్గర ఉద్యోగంలో చేరినప్పుడు ఏ తంత్రం ఉపయోగించి అతను తన ముందు ఒక గొప్ప వ్యక్తిగా ప్రదర్శించుకోవడానికి ప్రయత్నించాడో అదే తంత్రాన్ని ప్రయోగించి ఇతన్ని ప్రపంచం ముందు ఒక ప్రయోజకుడిగా చిత్రీకరించడానికి ఇతన్ని ప్రవక్తగా నిర్ధారించిందా అని ఎవరైనా అనుమానపడినట్లయితే, ఎవరి మస్తిష్కంలోనైనా ఇలాంటి ప్రశ్నలు ఉద్భవించినట్లయితే వాళ్ళపై మనం అనుమానం వ్యక్తపరచలేం. వాళ్ళ ప్రశ్నలను తీసిపారేయడానికి వీలు లేనటువంటి ప్రశ్నలుగా అంగీకరించవలసి ఉంటుంది. వాళ్ళ ప్రశ్నలను మనం అంత తొందరగా విసిరివేయలేం. వాళ్ళ ప్రశ్నలను మనం నిరాకరించలేం, నిషేధించలేం. ఈ వ్యక్తిని ఒక ప్రపంచం ముందు ఈ వ్యక్తిని ఒక ప్రయోజకుడిగా చూపించడానికి తన యొక్క సహోదరుడైనటువంటి ఒక యూద పండితుడైనటువంటి వర్కా బిన్ నౌఫల్ యొక్క సహాయంతో ఇతన్ని ప్రవక్తగా చిత్రీకరించడానికి ఆవిడ చేసిన ప్రయత్నం, ఆవిడ మస్తిష్కంలో ఉద్భవించినటువంటి ఒక ఆలోచన నుంచి పుట్టినటువంటి దాని యొక్క ఫలితమే ఈ వ్యక్తిని ప్రవక్తగా ప్రపంచం ముందు పరిచయం చేయడం వెనుక ఉన్నటువంటి కథన, లేక నిజంగానే అతను చేసినటువంటి ఏదైనా ఒక అద్భుతం తన కంటితో ఈ ఖతీజా కానీ వర్కా బిన్ నౌఫల్ కానీ చూశారా, లేదా ఇతను ఆ హీరా గుహలో చెప్పినటువంటి కథ కేవలం చెవులతో విన్నటువంటి వీళ్ళు అంత సులభంగా ఇతని యొక్క ఈ కథను ఎలా విశ్వసించారు? ఆ హీరా గుహలో ఒక అదృశ్య శక్తి తన ముందు ప్రత్యక్షమైందని వచ్చి భయపడుతూ వణుకుతూ ఖతీజా ముందు వివరించినటువంటి ఈ వ్యక్తి యొక్క ఈ కథనాన్ని ఈ వివేకవంతురాలైనటువంటి స్త్రీ అంత తొందరగా ఎలా విశ్వసించింది? పైగా ఆ శక్తి దుష్ట శక్తియా లేదా దైవిక శక్తియా అని నిర్ధారించడానికి ఒక ప్రయోగానికి కూడా ఎలా సిద్ధపడింది? ఇతనికి ఆ హీరా గుహలో కనిపించినటువంటి ఆ శక్తి దైవిక శక్తియా లేదా దుష్ట శక్తి అని నిర్ధారించడానికి ఆవిడ చేసినటువంటి ఆ ప్రయోగం ఏమిటో మీకు తెలుసా? ఆ హీరా గుహలో జరిగినటువంటి సంఘటనలను విశదీకరించాలని ముహమ్మద్ను అడిగినటువంటి ఖతీజా ఆ వివరాలు సేకరించి అర్థం చేసుకున్న తర్వాత అది దుష్ట శక్తి రూపంలో వచ్చినటువంటి శక్తియా లేదా నిశ్చయంగా కూడా ఒక దైవిక శక్తి అని నిర్ధారించగలిగింది ఎలా? ఏ ప్రయోగాన్ని ఆమె పాటించింది? ఏ పరీక్షను ఆమె నడిపింది? ఆమె అది తెలుసుకోవాలంటే మీరు దీని తర్వాత వచ్చే ఒక వీడియో కోసం నిరీక్షించండి, వేచి ఉండండి. అందులో ఈ కథ యొక్క వివరణ, దాని యొక్క పూర్తి కథా చిత్రీకరణ మీ ముందు ఆవిష్కరించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది నా యుక్తి బోధంతో నేను చేసిన అన్వేషణ. మిగిలింది నేను మీ వివేకానికే వదిలేస్తున్నాను.